ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని సన్నిధిని ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించి ప్రారంభించున్నారా? తన వాగ్దానం చేత మనల్ని బలపరిచేందుకే ప్రభు మన మధ్యకు వస్తూ ఉన్నాడు. 94వ కీర్తన 14వ వచనంలో నుండి, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అని ఈ మాటను వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు. నీకు కలుగుచున్న ఇబ్బందుల్లో, నీకు కలుగుచున్న నిందల్లో, అవమానాల్లో, వ్యతిరేకమైన ప్రతి పరిస్థితుల్లో దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో, తన కృపను నాకు దూరం చేశాడేమో అని ఒకవేళ నిరుత్సాహంతో బాధపడుతూ ఈ దినాన్ని ప్రారంభించున్నావా? లేదు, ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఆయన చెప్తూ ఉన్నాడు కదా, తన ప్రజలను ఎడబాపువాడు కాదు, విడనాడువాడు కాడు అని. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. నిత్యము తన కృప నీకు తోడుగా ఉండజేస్తూ ఉన్నాడు. దేవుని పాదాల చెంతకు వచ్చి ప్రార్థించి ఆయనతో వాగ్దానాన్ని పట్టుకొని ప్రారంభిస్తే ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చుటకు సమర్థుడు, శక్తివంతుడే మన ఎదుట నిలిచి ఉన్నాడు. తండ్రి యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యేసుక్రీస్తు నామంలో రక్షణ, విడుదల, స్వస్థతనిచ్చి మ్యారేజ్ డే అలాగే బర్త్డే జరుపుకున్న బిడ్డల్ని ఈ దినమున దీవించి ఆశీర్వదించమని ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.